నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ శ్రీ చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన పాక మైసయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు నాగరాజు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారికి చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కార్యాలయం వద్ద ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. తప్పకుండా హెల్మెట్ ధరించి ఆఫీస్కి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్ఐ ప్రీతి, సర్వేయర్ ప్రశాంత్, నాగమణి, రమణమ్మ, జూనియర్ అసిస్టెంట్ రమేష్, కంప్యూటర్ ఆపరేటర్ వెంకట్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో ఈరోజు పాక మైసయ్య గారి జ్ఞాపకార్థం పాక నాగరాజు గారు వారి కుమారుడు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం చాలా సంతోషకరం. మరియు కలెక్టర్ గారు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో ఎంట్రీ అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటి దాన్ని కార్యాలయానికి వచ్చేవారు సద్వినియోగం చేసుకొని హెల్మెట్ ధరించి తప్పక రాగలరు. హెల్మెట్ లేనివారు కొంత దూరంలో బండి ఆపివేసి నడుచుకుంటూ రాగలరని సూచించనైనా.